జూలై 1 నుంచి ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఇప్పటి నుంచి ఏటీఎం ద్వారా కూడా మీ పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ వచ్చింది. మీ పిఎఫ్ బ్యాలెన్స్ లో 75% అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. మరి మిగతా 25% ఏమవుతుంది? ఏటీఎం విత్డ్రాల్ ఎలా వర్క్ చేస్తుంది? ఈ బెనిఫిట్స్ పొందాలంటే ముందుగా మనం ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి? ఈపీఎఫ్ఓ 3.0 వచ్చిన ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటి? చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈపీఎఫ్ఓ 3.0 డిజిటల్ ఫైనల్లీ జూలై 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇండియాలో లక్షలాది మంది సాలరీడ్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ప్లానింగ్ లో పిఎఫ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంటారు. చాలా మందికి పిఎఫ్ అంటే రిటైర్మెంట్ తర్వాత ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఒక బిగ్గెస్ట్ సేఫ్టీ నెట్. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త డిజిటల్ రిఫార్మ్స్ వల్ల పిఎఫ్ అకౌంట్ మేనేజ్ చేయడం ఇంకా ఈజీ, ఫాస్ట్, ట్రాన్స్పరెంట్ గా మారబోతుంది. యూపీఐ ద్వారా పిఎఫ్ విత్డ్రా చేయడం నుంచి ఏటీఎం ద్వారా మనీ విత్డ్రా చేయడం వరకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ మనమందరం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. ఈ బెనిఫిట్స్ అందరికీ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవ్వవు. కొన్ని ప్రిపరేషన్స్ ముందుగానే కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీస్ స్మూత్ గా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతున్న ఈపీఎఫ్ఓ 3.0 చేంజెస్ ఏంటి? మీరు ముందుగా ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి? కంప్లీట్ గా ఈ వీడియోలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొత్త ఫీచర్స్ అనౌన్స్ చేయడం ఒక మేజర్ చేంజ్ అయితే వాటిని యూజ్ చేయడానికి ఎలిజిబుల్ అవడం ఇంకో పెద్ద అప్డేట్ అండి. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. పిఎఫ్ అకౌంట్ ఉంది కాబట్టి అన్ని ఫీచర్స్ ఆటోమేటిక్ గా వర్క్ అవుతున్నాయి అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఈపీఎఫ్ఓ 3.0 బెనిఫిట్స్ ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందాలంటే ముందుగా కొన్ని బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ గా వెరిఫై చేసుకోవాలి. నెంబర్ 1, మీ ఆధార్ ని ఈపీఎఫ్ఓ అకౌంట్ తో లింక్ చేసి ఉండాలి. ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ కాకపోతే ఫ్యూచర్ లో ఓటీపీ అథెంటికేషన్, విత్డ్రాల్స్ లాంటి సర్వీసెస్ లో ఇబ్బందులు రావచ్చు. నెంబర్ 2, ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్లో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ గా అప్డేట్ చేసి ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ విత్డ్రాల్స్ డైరెక్ట్ గా ఇదే లింక్డ్ బ్యాంక్ అకౌంట్ లోనే క్రెడిట్ అవుతాయి. నెంబర్ 3, ఆధార్, పాన్, ఈపీఎఫ్ఓ రికార్డ్స్ లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ లాంటి పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఒకేలా ఉన్నాయో లేదో కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా క్లెయిమ్ ప్రాసెసింగ్ డిలే అయ్యే అవకాశం ఉందండి. నెంబర్ 4, మీరు యూపీఐ విత్డ్రాల్స్ యూజ్ చేయాలి అనుకుంటే మీ యూపీఐ ఐడి అదే ఈపీఎఫ్ఓకి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ తో కనెక్ట్ అయి ఉండాలి. వేరే అకౌంట్ యూపీఐ యూజ్ చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కాకపోవచ్చు. నెంబర్ 5, డిజిటల్ లాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా మంచిది. ఫ్యూచర్ లో పిఎఫ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ డిజిటల్ గా యాక్సెస్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఈపీఎఫ్ఓ ప్రొఫైల్ లో ఏదైనా డిఫరెన్సెస్ కావచ్చు, లేదా పెండింగ్ కేవైసీ లేదా ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే జూలై 1 కన్నా ముందే రెక్టిఫై చేసుకోండి. ఇవి మనం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ ప్రిపరేషన్స్. నౌ ఈపీఎఫ్ఓ 3.0 వచ్చిన బిగ్గెస్ట్ చేంజెస్ ఏంటి? ఒక్కొక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. చేంజ్ నెంబర్ 1, యూపీఐ అండ్ ఏటీఎం ద్వారా పిఎఫ్ విత్డ్రాల్. ఈపీఎఫ్ లో అందరినీ ఎక్కువగా ఎక్సైట్ చేస్తున్న ఫీచర్ ఇదేనండి. ఇప్పటి వరకు పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే క్లెయిమ్ సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఆ తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి, మనీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వడానికి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఈపీఎఫ్ఓ 3.0 ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ ని బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ లాగా సింపుల్ గా మార్చడం. కొత్త సిస్టమ్ ప్రకారం ఫ్యూచర్ లో యూపీఐ కూడా పిఎఫ్ విత్డ్రాల్ చేసే ఫెసిలిటీ రాబోతుంది. అంటే ఫోన్ పే, గూగుల్ పే, భీమ్, పేటిఎం లాంటి యూపీఐ ఎనేబుల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలిజిబుల్ పిఎఫ్ అమౌంట్ ని డైరెక్ట్ గా లింక్డ్ బ్యాంక్ అకౌంట్ లో రిసీవ్ చేసుకోవచ్చు. ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ కంప్లీట్ అయిన వెంటనే క్లెయిమ్ ప్రాసెస్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయ్యే విధంగా సిస్టమ్ ని డిజైన్ చేస్తున్నారు. ఇంకా దీనికన్నా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే ఈపీఎఫ్ఓ మెంబర్స్ కోసం ఎస్పెషల్లీ పిఎఫ్ లింక్డ్ ఏటీఎం కార్డ్ ని ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది నార్మల్ డెబిట్ కార్డ్ లాగా పనిచేస్తుంది. ఫ్యూచర్ లో యూపీఐ ఎనేబుల్డ్ ఏటీఎం కి వెళ్లి ఎలిజిబుల్ పిఎఫ్ అమౌంట్ ని డైరెక్ట్ గా విత్డ్రా చేసే ఫెసిలిటీ తీసుకురావడానికి ఈపీఎఫ్ఓ ఎన్పిసిఐ తో కలిసి పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాలండి. ఏటీఎం కి వెళ్ళగానే మీ పిఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం విత్డ్రా చేసుకోలేరు. ప్రతి ట్రాన్సాక్షన్ కి 25,000 నుంచి 50,000 రూపీస్ వరకు లిమిట్ ఉండొచ్చని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయితే ఎగ్జాక్ట్ లిమిట్స్ మాత్రం అఫీషియల్ ఇంప్లిమెంటేషన్ తర్వాత మాత్రమే తెలుస్తోంది. అండ్ ఆల్సో ఈ ఫెసిలిటీస్ యూజ్ చేయాలంటే కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. మీ యూఏఎన్ యాక్టివ్ గా ఉండాలి, కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి, ఆధార్ ఇంకా పాన్
పాన్ కార్డ్ మీ యూఏఎన్ తో లింక్ అయి ఉండాలి. అలాగే యాక్టివ్ మొబైల్ నంబర్ యూఏఎన్ కి రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే యూపీఐ లేదా ఏటీఎం విత్డ్రాల్ ఫెసిలిటీ ని మీరు యూజ్ చేసుకోగలరు. కానీ ఈపీఎఫ్ఓ 3.0లో ఏటీఎం విత్డ్రాల్స్ ఒక్కటే కాదండి, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ని కూడా చాలా ఫాస్ట్ చేశారు. మరి ఇప్పుడు పిఎఫ్ క్లెయిమ్ ఎంత ఫాస్ట్ గా సెటిల్ అవుతుంది అదే ఇప్పుడు తెలుసుకుందాం. చేంజ్ నెంబర్ 2, ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్. ఈపీఎఫ్ఓ 3.0లో వచ్చిన నెక్స్ట్ బిగ్గెస్ట్ చేంజ్ ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అండి. చాలా మంది పిఎఫ్ విత్డ్రా చేయాలి అంటే వాళ్ళు ఇచ్చే బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే, క్లెయిమ్ సబ్మిట్ చేశాం కానీ ఎప్పుడు అప్రూవ్ అవుతుందో తెలియదు, వెరిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి, ఎంప్లాయర్ అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి, కొన్నిసార్లు వీక్స్ పడుతుంది. కానీ ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఆ ప్రాసెస్ ని చాలా వరకు ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ ఈపీఎఫ్ఓ కేవైసీ కంప్లైంట్ అకౌంట్స్ కోసం ఆటో సెటిల్మెంట్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసింది. ముందు ఈ ఫెసిలిటీ 1 lakh రూపీస్ వరకు క్లెయిమ్స్ కి మాత్రమే ఉండేది. కానీ జూన్ 2025 నుంచి ఆ లిమిట్ ని 5 lakhs వరకు ఇంక్రీజ్ చేశారు. అంటే మీ అకౌంట్ కేవైసీ కంప్లీట్ అయి ఉండి క్లెయిమ్ ఎలిజిబిలిటీ సాటిస్ఫై అయితే 5 lakhs వరకు క్లెయిమ్స్ ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ప్రాసెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ఓ ప్రకారం ఇలాంటి ఆటో సెటిల్మెంట్ క్లెయిమ్స్ చాలా వరకు 72 hours లోపల ప్రాసెస్ చేయాలనే ఆబ్జెక్టివ్ తో సిస్టమ్ ని డిజైన్ చేశారు. దానివల్ల మాన్యువల్ వెరిఫికేషన్ మీద డిపెండెన్సీ తగ్గుతుందండి. ఎంప్లాయర్ అప్రూవల్ కోసం అన్నెసెసరీగా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా చాలా కేసెస్ లో ఉండకపోవచ్చు. పిఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ లో కూడా ఈ ఆటోమేషన్ ని గ్రాడ్యువల్లీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లేబర్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్ లో ఫిబ్రవరి 25 వరకు 5 లక్షల వరకు ఉన్న 3.5 కోట్లకు పైగా క్లెయిమ్స్ ఆటో సెటిల్మెంట్ మోడ్ లోనే ప్రాసెస్ చేశారు. ఇది కొత్త సిస్టమ్ స్పీడ్ ని చూపించే ఇంపార్టెంట్ నంబర్ అండి. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఆటో సెటిల్మెంట్ అంటే అన్ని క్లెయిమ్స్ ఆటోమేటిక్ గా అప్రూవ్ అవుతాయని కాదు. 5 లక్షల కన్నా ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయాలి అనుకుంటే ఎంప్లాయ్ వెరిఫికేషన్, మాన్యువల్ స్క్రూటినీ, అడిషనల్ చెక్స్ కంటిన్యూ అవుతాయి. అంటే లార్జ్ వాల్యూ క్లెయిమ్స్ కి ఎగ్జిస్టింగ్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంకా అప్లై అవుతుంది. చేంజ్ నెంబర్ 3, 75% విత్డ్రాల్ రూల్. ఈపీఎఫ్ఓ 3.0లో ఎక్కువగా డిస్కషన్ లో ఉన్న అప్డేట్ ఇదేనండి. చాలా మంది సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పటి నుంచి పిఎఫ్ లో 75% అమౌంట్ మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు అని. దాన్ని విని చాలా మంది మన పిఎఫ్ అమౌంట్ లో 25% గవర్నమెంట్ కట్ చేస్తుందా అని అనుకుంటున్నారు. కానీ అది కంప్లీట్ గా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అసలు ఈ రూల్ ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సపోజ్ మీ పిఎఫ్ అకౌంట్ లో ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇంట్రెస్ట్ అన్ని కలిపి బ్యాలెన్స్ 4 లక్షల రూపాయలు ఉంది అనుకుందాం. కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం మీరు జాబ్ చేస్తున్నప్పుడు మాక్సిమం 3 lakhs వరకు, అంటే టోటల్ కార్పస్ లో 75% వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 1 lakh అంటే 25% అమౌంట్ కంపల్సరీగా మీ పిఎఫ్ అకౌంట్ లోనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చాలా మంది ఇంకో డౌట్ అడుగుతారు, అంటే ఆ 1 lakh రూపీస్ బ్లాక్ అయిపోతుందా అని. దాని మీద ఇంట్రెస్ట్ రాదా? ఆన్సర్ ఈస్ నో అండి. ఆ అమౌంట్ మీద గవర్నమెంట్ అనౌన్స్ చేసే యాన్యువల్ ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ కంటిన్యూగా క్రెడిట్ అవుతూనే ఉంటుంది. ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం అది 8.25% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తూనే ఉంటుంది. అంటే మీ మనీ ఐడల్ గా ఉండదు, రెగ్యులర్ గా గ్రో అవుతూనే ఉంటుంది. మరి ఆ రిమైనింగ్ 25% ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు? దానికి ఈపీఎఫ్ఓ 3 స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ మెన్షన్ చేసింది. అందులో మొదటిది రిటైర్మెంట్. మీరు రిటైర్ అయిన తర్వాత లేదా 55 years క్రాస్ అయిన తర్వాత ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ని విత్డ్రా చేసుకోవచ్చు. రెండో సిచ్యువేషన్ పర్మనెంట్ డిసేబిలిటీ. ఒకవేళ ఎంప్లాయ్ కి యాక్సిడెంట్ లేదా సీరియస్ ఇల్నెస్ వల్ల పర్మనెంట్ డిసేబిలిటీ వచ్చినా ఈ లాక్ ఇన్ రూల్ అప్లై అవ్వదు. కంప్లీట్ ఎలిజిబిలిటీ అమౌంట్ ని విత్డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో సిచ్యువేషన్ అన్ఎంప్లాయ్మెంట్. ఒకవేళ మెంబర్స్ కంటిన్యూస్ గా 12 months పాటు అన్ఎంప్లాయిడ్ గా ఉంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ని విత్డ్రా చేసుకోవచ్చు. అంటే 25% అమౌంట్ మీద హక్కు కంప్లీట్ గా మీదేనండి. కానీ రిటైర్మెంట్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ వరకు మాత్రమే అకౌంట్ లో కంటిన్యూ చేయాలని ఈపీఎఫ్ఓ డిసైడ్ చేసింది. అసలు ఈ రూల్ ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే చాలా మంది ఎంప్లాయీస్ చిన్న చిన్న ఫినాన్షియల్ నీడ్స్ కోసం పిఎఫ్ అకౌంట్ ని ఆల్మోస్ట్ జీరో చేసుకుంటూ ఉంటారు. దానివల్ల రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి అకౌంట్ లో పెద్ద కార్పస్ మిగలకుండా పోతుంది. ఈ హ్యాబిట్ ని రెడ్యూస్ చేయడానికి ఈపీఎఫ్ఓ ఈ 25% మ్యాండేటరీ బ్యాలెన్స్ రూల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే విత్డ్రాల్ ప్రాసెస్ ని ఇంకా ఫ్లెక్సిబుల్ గా మార్చేశారు. ఎర్లియర్ ఉన్న 13 డిఫరెంట్ విత్డ్రాల్ కేటగిరీస్ ని సింప్లిఫై చేసి ఇప్పుడు ఎలా మార్చారో ఒకసారి డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. చేంజ్ నెంబర్ 4, ఫ్లెక్సిబుల్ విత్డ్రాల్ రూల్స్. ఈపీఎఫ్ఓ 3.0లో వచ్చిన నెక్స్ట్ మేజర్ చేంజ్ ఇదేనండి. పిఎఫ్ విత్డ్రాల్ ని ఇంకా సింప్లిఫై చేయడం. ఇప్పటి వరకు పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేయాలి అంటే డిఫరెంట్ రీజన్స్ కి డిఫరెంట్ రూల్స్ ఉండేవి. హోమ్ కన్స్ట్రక్షన్ అయితే ఒక రూల్, మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఇంకో రూల్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, అన్ఎంప్లాయ్మెంట్
ఇలా టోటల్ గా 13 డిఫరెంట్ విత్డ్రాల్స్ కేటగిరీస్ ఉండేవి. ప్రతి కేటగిరీకి సపరేట్ ఎలిజిబిలిటీ కండిషన్స్, సపరేట్ సర్వీస్ పీరియడ్, సపరేట్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. దానివల్ల చాలా మంది ఎంప్లాయీస్ కి కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేది. కానీ ఈపీఎఫ్ఓ 3.0లో ఈ ప్రాసెస్ ని సింప్లిఫై చేశారు. ఇప్పుడు ఆ 13 కేటగిరీస్ ని కేవలం 3 బ్రాడ్ కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అవి ఎసెన్షియల్ నీడ్స్, హౌసింగ్ నీడ్స్ మరియు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. అంటే విత్డ్రాల్ ప్రాసెస్ ని ఎంప్లాయీకి ఈజీగా అర్థమయ్యే విధంగా రీడిజైన్ చేశారు. ఇంకో ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి అంటే పార్షియల్ విత్డ్రాల్స్ కోసం మినిమం ఎలిజిబుల్ సర్వీసెస్ పీరియడ్ ని ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ లో యూనిఫామ్ గా 12 మంత్స్ గా స్టాండర్డైజ్ చేయడానికి ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే డిఫరెంట్ విత్డ్రాల్ రీజన్స్ కి డిఫరెంట్ సర్వీస్ రిక్వైర్మెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ కేటగిరీలో చాలా ఇంపార్టెంట్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంతకు ముందు నేచురల్ డిజాస్టర్స్, ఎమర్జెన్సీ, అన్ఎంప్లాయ్మెంట్ లాంటి రీజన్స్ చూపించి సపోర్టింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి వచ్చేది. కానీ కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం కొన్ని స్పెషల్ విత్డ్రాల్స్ కోసం డీటెయిల్ డాక్యుమెంటరీ ప్రూఫ్ మీద డిపెండెన్సీని తగ్గించడానికి ఈపీఎఫ్ఓ ట్రై చేస్తుంది. దానివల్ల జెన్యూన్ మెంబర్స్ కి క్లెయిమ్ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ గా, సింపుల్ గా మారబోతుంది. సో ఓవరాల్ గా చూస్తే ఈపీఎఫ్ఓ ఆబ్జెక్టివ్ ఒకటేనండి. మెంబర్స్ కి అవసరం ఉన్న సమయంలో పిఎఫ్ అమౌంట్ ని అన్నెసెసరీ పేపర్ వర్క్ లేకుండా తక్కువ టైంలో అందించడం, డిజిటల్ వెరిఫికేషన్, సింప్లిఫైడ్ రూల్స్, ఆటోమేషన్ ఇవన్నీ కంబైన్ చేసి క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈపీఎఫ్ఓ 3.0 డిజైన్ చేశారు. అయితే ఈపీఎఫ్ఓ 3.0 అంటే కేవలం విత్డ్రాల్స్ మాత్రమే కాదండి. పిఎఫ్ అకౌంట్ మేనేజ్మెంట్ మొత్తాన్ని డిజిటల్ గా మార్చడానికి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ చేంజెస్ తీసుకొస్తున్నారు. పిఎఫ్ ప్రొఫైల్ కరెక్షన్స్ నుంచి ఇంట్రెస్ట్ క్రెడిట్ వరకు ఎంప్లాయీస్ కి ఇంకా ఏ బెనిఫిట్స్ రాబోతున్నాయో ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. సో ఇన్ని చేంజెస్ తర్వాత ఒక కామన్ క్వశ్చన్, ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్స్ కి యాక్చువల్ గా బెనిఫిట్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఈపీఎఫ్ఓ 3.0 ఆబ్జెక్టివ్ ఒకటేనండి. పిఎఫ్ సర్వీసెస్ ని ఫాస్టర్, సింప్లర్ ఇంకా ట్రాన్స్పరెంట్ గా మార్చడం. ముందు క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత చాలా రోజులు లేదా చాలా వారాలు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ కొత్త డిజిటల్ అప్గ్రేడ్ వల్ల క్లెయిమ్ ప్రాసెసింగ్ స్పీడ్ పెరగడంతో పాటు పిఎఫ్ మనీ యాక్సెస్ ఇంకా ఈజీ అవ్వడం లాంటి చేంజెస్ ని మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈపీఎఫ్ఓ ని ట్రెడిషనల్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా కాకుండా ఒక మోడర్న్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ లాగా ఆపరేట్ చేయడం. దీనికోసం ఈపీఎఫ్ఓ కొత్తగా సిటీస్ అంటే సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ సిస్టమ్ వల్ల మాక్సిమం ప్రాసెసెస్ ఆటోమేషన్ అవ్వడం, మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గడం, సర్వీస్ స్పీడ్ గా కంప్లీట్ అవ్వడం టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రొఫైల్ కరెక్షన్స్ లో కూడా పెద్ద రిలీఫ్ రాబోతుంది. చాలా మంది ఎంప్లాయీస్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఆధార్, పాన్, ఈపీఎఫ్ఓ డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం. ఇప్పుడు ఈపీఎఫ్ఓ 3.0లో మెంబర్స్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా కొన్ని ప్రొఫైల్ కరెక్షన్స్ ని ఆన్లైన్ లో చేసుకునే ఫెసిలిటీని గ్రాడ్యువల్లీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ఎంప్లాయీస్ అప్రూవల్ కోసం వెయిట్ చేయడం, ఆఫీస్ విజిట్ చేయడం లాంటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. జనవరి నుంచి డిసెంబర్ 2025 మధ్య ఈ డిజిటల్ కరెక్షన్ ఫెసిలిటీ ద్వారా 32.23 లక్షల ప్రొఫైల్స్ కరెక్షన్స్ ఆల్రెడీ ప్రాసెస్ అయ్యాయని లేబర్ మినిస్ట్రీ ఒక డేటాని రిలీజ్ చేసింది. ఇంకా పిఎఫ్ ఇంట్రెస్ట్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025 నుంచి 2026 కి సంబంధించిన 8.25% యాన్యువల్ ఇంట్రెస్ట్ ని యాక్టివ్ గా పిఎఫ్ అకౌంట్ లోనే జూన్ 30 లోపల క్రెడిట్ చేయాలి అని ఈపీఎఫ్ఓ టార్గెట్ పెట్టుకుంది. జూలై 1 నుంచి మీ అప్డేటెడ్ పాస్బుక్ లో ఇంట్రెస్ట్ తో పాటు లేటెస్ట్ బ్యాలెన్స్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందండి. కాబట్టి జూలై మంత్ లో ఒకసారి మీ ఈపీఎఫ్ఓ పాస్బుక్ వెరిఫై చేసుకోవడం బెటర్. అండ్ ఆల్సో డిజిటల్ అప్గ్రేడ్స్ తో పాటు టోటల్ ఫ్రేమ్వర్క్ లో కూడా పెద్ద మార్పులు రాబోతున్నాయి. చాలా డికేట్స్ నుంచి కంటిన్యూ అవుతున్న ఈపీఎఫ్ యాక్ట్ 1952 మరియు ఈపీఎస్ యాక్ట్ 1995 ని రీప్లేస్ చేస్తూ గవర్నమెంట్ కొత్తగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 2026 ని తీసుకురావడానికి ప్రిపరేషన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రపోజల్స్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ రివ్యూలో ఉన్నాయి. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ కి క్లారిటీ వస్తుంది. అయితే ఇన్ని చేంజెస్ అనౌన్స్ చేశారు కాబట్టి జూలై 1 నుంచి అన్ని ఫీచర్స్ ఒకేసారి వర్క్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈపీఎఫ్ఓ 3.0 అనేది ఒక ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్మేషన్ కాదండి. ఇది ఫేస్ వైజ్ ఇంప్లిమెంట్ అయ్యే ప్రాసెస్. అంటే కొన్ని ఫెసిలిటీస్ ముందు స్టార్ట్ అవ్వచ్చు, మరికొన్ని ఫీచర్స్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈపీఎఫ్ఓ దగ్గర డికేట్స్ నుంచి అక్యుములేట్ అయిన కోట్ల మంది ఎంప్లాయీస్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ డేటా మొత్తాన్ని క్లీన్ చేయడం, వెరిఫై చేయడం, కొత్త ఐటీ సిస్టమ్ ని మైగ్రేట్ చేయడం అనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్. అందుకే ఇంప్లిమెంటేషన్ గ్రాడ్యువల్ గా జరుగుతుంది. కాబట్టి ఒక ఫీచర్ ఇమీడియట్ గా మీ అకౌంట్ లో కనిపించకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఫేస్ వైజ్ రోల్ అవుట్ అవడం వల్ల కొంచెం పేషెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చివరిగా ఈపీఎఫ్ఓ ఈ 25% మ్యాండేటరీ రూల్ ఎందుకు తీసుకొచ్చారో ఒకసారి అర్థం చేసుకుందాం. చాలా మంది ఎంప్లాయీస్
ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు, పెళ్లి, ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎమర్జెన్సీ లాంటి రీజన్స్ తో మధ్య మధ్యలో పిఎఫ్ అకౌంట్ నుంచి ఆల్మోస్ట్ డబ్బు మొత్తాన్ని విత్డ్రా చేసుకుంటారు. దానివల్ల రిటైర్మెంట్ వచ్చేసరికి అకౌంట్ లో పెద్ద కార్పస్ మిగలకుండా పోతుంది. రిటైర్మెంట్ తర్వాత ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన పిఎఫ్ అమౌంట్ అప్పటికే జీరో అయిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికే ఈపీఎఫ్ఓ మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ 25% మ్యాండేటరీ బ్యాలెన్స్ రూల్ ని అప్రూవ్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఎంప్లాయీ మనీని రిస్ట్రిక్ట్ చేయడం కాదండి, రిటైర్మెంట్ టైం కి కనీసం కొంత కార్పస్ కంపల్సరీగా మిగిలేలా చేసి ఫ్యూచర్ ఫినాన్షియల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది చాలా మంది ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ ప్లానింగ్ ని స్ట్రెంథెన్ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఇంపార్టెంట్ రీఫార్మ్ అని చెప్పుకోవచ్చు. సో ఇవ్వండి ఈపీఎఫ్ఓ 3.0 లో వచ్చిన మేజర్ అప్డేట్స్. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులే సయ్యద్. Thanks for watching. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.